జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మన మార్కాపురం పట్టణంలో ఇంత వైభవంగా పుష్పయాగం జరుగుతుంది అని మనం ఎప్పుడన్నా అనుకున్నామా? చెన్నకేశవ స్వామి కృపతోటి ఇంత వైభవంగా మనందరము వీక్షించే విధంగా సాయం సంధ్యా సమయంలో ఈ విద్యుత్ కాంతులతోటి ఇంతమంది భాగవతులతోటి ఇంత వైభవంగా జరిపించుకుంటూ ఉన్నారు ఆయన మనందరి కన్నుల పండుగగా. సరే, పుష్పయాగం అంటే ఏమిటి? మరి ఎవరైనా ఇంతకుముందు చేసి ఉన్నారా? అంటే పుష్పయాగం అంటే స్వామికి ఇష్టం. ఎప్పుడు అలంకార ప్రియుడు కదా స్వామి. అలా అలంకార ప్రియుడు అవ్వటం చేత ఈయనకు బాగా మాలలన్నా, పుష్పాలన్నా, అలాగే ఆభరణాలన్నా ఇవన్నీ భోగ్యంగా ఇష్టం. అయితే తొండరడిప్పొడి ఆళ్వార్లు ఈ కైంకర్యాన్ని చేశారు శ్రీరంగనాథ పెరుమాళ్ళకి. ప్రతిరోజు ఆ పూల బుట్టను ఇలా చేతికి తగిలించుకొని సుప్రభాతం సేవిస్తూ ఆ రంగడికి ప్రదక్షిణాపూర్వకంగా తిరుగుతూ పుష్పాలను, పూలమాలను సమర్పించేవారు. అలాగే అనంతాల్వాన్ చేశారు. ఎప్పుడు చేశారీనా అంటే 1069వ సంవత్సరంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామికి చేశారు. ఎవరి ఆజ్ఞానుసారంగా? వారి ఆచార్యులైనటువంటి భగవద్ రామానుజాచార్యుల ఆజ్ఞానుసారంగా. ఆచార్య ఆజ్ఞను శిరసా వహించేటటువంటి వారు అనంతాల్వారు. ఆయన చెప్పిన వెంటనే తిరుమల వెళ్ళి అక్కడ కొండనంతా చదును చేసి బావి తవ్వుకొని అక్కడ బాగా తోటను పెంచి అప్పుడు 14 ఎకరాల తోట ఉండేది. అవన్నీ పుష్పాల మొక్కలు, ఇంకా తులసి. ఈ విధంగా తులసి మొక్కలు బాగా వాటన్నిటిని పూయించి కోసి చక్కటి మాలలు కట్టి ఆ వెంకటేశ్వర స్వామికి అందచేసేటటువంటి వారు. ఆ రామానుజులు చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా ఈయన ఆ విధంగా పూతోటను పెంచి పూలమాలను సమర్పించేటటువంటి వారన్నమాట. అప్పుడు 14 ఎకరాలుగా ఉన్నటువంటి పూతోట పెద్ద దిగుడు బావి. ఇప్పుడు మనకు 1.2 ఎకరాల మేరకు అనంతాల్వాన్ అంటే ఏటీసీ ప్రాంగణంలో మనకు కనపడుతూ ఉంది. అందుకనే ఈ తిరుమలకు పుష్ప మండపం అని పేరన్నమాట. మరి భోగ మండపమని శ్రీరంగానికి, యాగ మండపమని కంచికి, జ్ఞాన మండపమని మేల్కోటకు ఈ యొక్క వైభవాలు ఉన్నాయి ఈ యొక్క దివ్య దేశాలకు. అలా ఆ అనంతాల్వారు గారు చక్కగా అదంతా చదును చేసి మొక్కలకు నీళ్లు పెడుతూ మట్టిని పోస్తూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన భార్య నిండు శూలవతి ఆమె కష్టపడుతూ ఉన్నది. ఆ వెంకటేశ్వర స్వామి వారి చిన్న పిల్లవాడి వేషంలో వచ్చి ఆమెకు మట్టి తట్టలను హెల్ప్ చేశాడు. ఆయన సేవ ఆయనే చేసుకున్నాడండి అని చెప్పడం అన్నమాట. ఎలాగైతే పెరియ పెరుమాళ్లకు శ్రీరామచంద్రుడిగా అవతరించినప్పుడు సేవ చేసుకున్నాడో ఆ విధంగా ఇక్కడ కూడా ఆయన పుష్ప కైంకర్యానికి ఆయన సేవ చేసుకున్నారు. ఆ సమయంలో ఇంత స్పీడ్గా అందచేస్తున్నావు, ఎవరు నీకు అందిస్తున్నారు అంటే ఈ అబ్బాయి అని ఆ భార్య చూయించటము. వెంటనే తన చేతిలో ఉన్నటువంటి గుణపాన్ని విసురుతాను, నువ్వెవరు, నాకు ఇది మా ఆచార్యులు ఇచ్చినటువంటిది పని నేనే చెయ్యాలి అన్నారు. కాదు కూడదని ముందుకు వేసి ఈ అబ్బాయి అందిస్తూ ఉంటే ఆ గుణపంతో అలా అనటం వలన ఆ గడ్డానికి రక్తం కారటం, అది లోపల ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీనివాస పెరుమాళ్లకు అంటే వెంకటేశ్వర స్వామికి రక్తం కారుతుంటే అర్చక స్వాములు అనుకున్నారట, అయ్యో అయ్యో స్వామికి ఏమైంది ఏమైంది అని. వెంటనే అక్కడ ఉన్నటువంటి పచ్చకర్పూరాన్ని అద్దివేశారు. ఇప్పటికి కూడా మనకు ఆ పచ్చకర్పూరం ఉంచుకొనే నా భక్తులకు దర్శనం ఇవ్వాలని పెరుమాళ్ల కోరిక మీదకు అలాగే దర్శనం ఇస్తున్నారు స్వామి. అర్చక స్వాములు ఆ విధంగానే అలంకారం చేస్తున్నారు. అంత ఇష్టం అనంతాల్వాన్ అంటే. అంతగా వారి ఆచార్య ఆజ్ఞానుసారంగా పుష్ప కైంకర్యాన్ని చేసినటువంటి వారు అనంతాల్వారు. అలాగే కృష్ణావతారంలో మాలాకారుడు మాలలను సమర్పించారు. ఇలా మన ముందు వారు చక్కగా ఈ పుష్ప కైంకర్యాలను చేశారు కనుక మనం ఆచరించడం ఉత్తమంగా భావన చేసి మన కోవెల్లో చేస్తున్నారు. అలాగే తిరుమలలో
సంపంగి మండపంలో శ్రవణ నక్షత్రం రోజున బ్రహ్మోత్సవాల తరువాత బంగారు సింహాసనంపై చేస్తారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని. తిరుమంజనం చేసిన తరువాత వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం చేసి ఆ తరువాత మాడ వీధులలో విహరింప చేస్తారు. అదేవిధంగా మన మార్కాపురంలో కూడా ఈ బ్రహ్మోత్సవాల తదనంతరము ఈ రోజు అనగా ఏకాదశి రోజున ధనిష్ట నక్షత్రము బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా 500 కేజీల పైన 12 రకాల పుష్పాలతో 12 రకాల నైవేద్యాలతో వేద మంత్రాల నడుమ భక్తుల కోలాహల నడుమ అంగరంగ వైభవంగా ద్వాదశ ఆరాధన 12 జంటలను కూర్చోపెట్టి దంపతులను చక్కగా జరుపుతున్నారు. అందులో దాసురాలు కూడా పాత్రల్ని చేసుకున్నారు ఆ చెన్నకేశవ స్వామి. తదుపరి హంసవాహనంపై ఉత్సవం ఎలాగూ ఉంది ఈరోజు. ఇలా చేయటం మన పూర్వులు చేశారు కనుక మనం ఆచరించటం. అలా ఎవరైనా చేశారా అంటే వీరు చేశారండి. తొండడిప్పుడు ఆళ్వార్లు, అనంత ఆళ్వాన్, మాలాకారుడు అని పుష్పయాగం చేసిన పుష్ప కైంకర్యం చేసిన వాళ్ళ నామాలు చెప్పుకున్నాము. మరి వాళ్ళు ఎలా చేశారు, ఎవరి అనుగ్రహంతో చేశారు అంటే 1068వ సంవత్సరంలో రామానుజుల వారి ఆజ్ఞానుసారంగా అనంత ఆళ్వాను జరిపించారు. అది ఎప్పటి వరకు జరిగింది అంటే 1500 సంవత్సరాల వరకు జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులు నిలిపివేశారు. మళ్ళీ మొదలు ఎప్పుడైంది అంటే 1980 సంవత్సరంలో మళ్ళీ తిరుమలలో ప్రారంభించారు. సాలువ నరసింహరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు ఇలా ఎందరో రాజులు ఆలయాన్ని నిర్మాణం చేసినటువంటి వారందరూ జరిపించారు. అలాగే రామానుజులు 1000 సంవత్సరాల క్రిందటే విధి నిర్వహణలో భాగంగా ఈ పుష్ప కైంకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా పుష్ప కైంకర్యాన్ని జరిపించారు, అనుగ్రహించినటువంటి వారు భగవద్ రామానుజాచార్యుల వారు. మరి ఆ రామానుజాచార్యుల వారి అనుగ్రహం మేరకే మన కోవెలలో కూడా రామానుజులు చక్కగా వేంచేసి ఉన్నారు కదా. ఆయన అనుగ్రహం మేరకే మన స్థానిక ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ప్రధానంగా ప్రధాన అర్చకులు, కమిటీ వాళ్ళు, ఉభయదారులు, ఈ మొత్తం భాగవతులు వీళ్ళందరూ కూడా చక్కగా ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం వీళ్ళ అభిష్టాని మేరకే చెన్నకేశవ స్వామి వీళ్ళందరికీ చేయించుకొని వీళ్ళందరికీ దర్శనాన్ని అనుగ్రహించారనమాట. ఈ విధంగా ఎలా చేశారు, ఎవరితో చేయించారు అనేది మనకు తెలిసిపోయింది. మరి అసలు పుష్పయాగం ఎందుకు చేయాలి? వాళ్ళు చేశారండి అందుకు చేశామన్నారు. ఎవరు అనుగ్రహించారంటే భగవద్ రామానుజులు వారు అనుగ్రహించారండి అందుకు చేస్తున్నారు మన పూర్వుల నుంచి అన్నారు. సరే, ఇది బాగానే ఉంది. అసలు ఈ చేయటం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకండి 500 కేజీల పుష్పాలు ఊరక డబ్బులు వేస్ట్ కాదు అని మనకు లౌకికమైనటువంటి ఒక సందేహం ఏర్పడుతుంది. కాదండి, దానికి అంతకు మించినటువంటి భాగ్యాన్ని భోగ్యాన్ని పరమాత్మ మనకు అనుగ్రహిస్తారు. ఇలా చేయటం వలన గ్రంథాల ప్రకారం భూకంపాలు, అంటువ్యాధులు, అతివృష్టి, అనావృష్టి, సునామీలు ఇలా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా చేస్తాడు పరమాత్మ. అలాగే మానవాళి, జంతుజాలం, వృక్షజాలం ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటి విపత్తుల నుండి రక్షించటానికి, ప్రకృతిని శాంతింప చేయటానికి ఈ పుష్పయాగాన్ని మన పెద్దలు నిర్వహించారు. అదే తీరున మనం కూడా ఇప్పుడు నిర్వహించటం జరుగుతుంది. అర్చక స్వాములు ఏం చేస్తారు అంటే ఈ అర్చామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్లకు సేవ చేస్తారు. అర్చామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్లను మనము వెళ్ళినప్పుడు సేవించుకోవాలి అని అంటే ఆ సమయంలో కోవెల క్లోజ్ చేయకుండా తెరిచి ఉంటే ఓకే. క్లోజ్ చేసి ఉంటేనో మనకి ఎంత బాధ కలుగుతుంది, పెరుమాళ్ళ దర్శనం ఇవ్వలేదే అని. అవునా? ఆయన ఏమంటాడు, అయ్యా నేను అర్చారూపంగా ఉన్నాను, అర్చకుడి ఆధీనంలో ఉన్నానయ్యా అంటారు. మరి ఒక్కరవసేపే మనం ఆయన దర్శనం ఇవ్వకపోతే విలవిలలాడిపోతే ఆయన ఎన్ని జన్మల నుంచి మనల్ని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా ఈ బిడ్డడు అని కదా. మరి అటువంటి పెరుమాళ్లను మనం ఎప్పుడూ సదా ధ్యానం చేయాలి. అహింసా ప్రథమం పుష్పం.
మనం హృదయ పుష్పంతోటే ఆయనను సేవ చేసుకోవాలి. అందుకనే మన ఆండాళ్ తల్లి చెప్తుంది, "మనత్తు కినియానై మనస్సుకు ఇంపైన వాడు రామచంద్రుడు" అంటుంది తిరుప్పావైలో. అలాగే ఇలాంటి సేవలు చేయటం వలన మన పాపాలన్నీ తొలగిపోతాయి. ఆయన నామం చెప్పటం వలన మన దోషాలన్నీ తొలగిపోతాయి. "తీయినిల్ తూశాగుం" అగ్నిలో పడవేసిన దూది పింజవలే మాడి మసైపోతాయి అంటారు. అలా ఈ భాగవతంలో కూడా సుఖమహర్షి అన్ని కృష్ణ పరమాత్మ చేష్టితలను అనుగ్రహించారు. ఒక్కొక్క చేష్టితలో ఎంత పరమార్థం ఉన్నదో అవి మనం పైకేమో ఆయన అల్లరి చేష్టితగా కనపడుతుంది. లోపల ఎంత పరమార్థం దాగి ఉన్నది. ఆ విధంగా ఆయన చేష్టితలన్నిటినీ కూడా అనుభవించటానికే సుఖమహర్షి భాగవతాన్ని అనుగ్రహించారు. అటువంటి పెరుమాళ్ళకి ఇటువంటి పుష్పయాగాలు ఎప్పుడూ జరిపించాలని, అందులో మనం కూడా పాత్రులమవ్వాలని, మనం కూడా వీక్షించాలని, పరమాత్మ సేవకు అందరము పాత్రులమవ్వాలని చెన్నకేశవ స్వామిని కోరుకుంటూ ముగింపు చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధ క్షమ ప్రార్థయామి.